అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి రీజనింగ్ క్లాస్ అనమాట ఇది. అయితే మన ఛానల్లో ప్రతిరోజు ఇంపార్టెంట్ జీకే క్వశ్చన్స్ మీద ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాం. కంపల్సరీగా ప్రతిరోజు అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే కొంతమంది రీజనింగ్ సంబంధించి చేయమన్నారు. ఈ వీడియో రీజనింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ స్టెప్ బై స్టెప్ బేసిక్ కూడా మాకు ఐడియా లేదు, మేము కూడా చేయగలుగుతామా అన్నవారికి కూడా అర్థమయ్యేటట్లు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఈ వీడియోకి వస్తున్నటువంటి లైక్స్ని బట్టి, కామెంట్ సెక్షన్ని బట్టి నెక్స్ట్ వీడియో డిసైడ్ చేయబడుతుంది. కాబట్టి ఈ వీడియోని ఎంతమంది అయితే లైక్ చేస్తారో, తర్వాత మీ అభిప్రాయాన్ని, మాకు రీజనింగ్ సంబంధించి వీడియోస్ కావాలి, ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేయండి, ఈ రీజనింగ్ సంబంధించి క్లాసెస్ అనేది కంటిన్యూ చేయండి అని కామెంట్ సెక్షన్లో మీరు చేసినటువంటి కామెంట్స్ని బట్టి, మీ అభిప్రాయాన్ని బట్టి, నేను ప్రతి కామెంట్ అనేది చదువుతాను, మీ అభిప్రాయాన్ని బట్టి నెక్స్ట్ వీడియో అనేది డిసైడ్ చేయబడుతుంది. సో ఈ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకోండి. ఇక రీజనింగ్లో మనకి 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 20కి 20 ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఈజీ అంటే ఈజీగా చేయగలుగుతారు. దీంట్లో ఏం లేదండి, మీరు కొంచెం లాజిక్గా ఆలోచించాలి. ఓకేనా? మీకు స్కోర్ ఎక్కడ పోతుందంటే క్వశ్చన్ని మీరు చదివే విధానం, ఇంకొకటి ఏంటంటే మీరు సాల్వ్ చేసే విధానం, దాన్ని ఎలా ఆలోచించాలి, క్వశ్చన్ ఎలా చేయాలి అనేది తెలియకే మీరు స్కోర్ అనేది మిస్ అవుతుందన్నమాట. మీకు ఆ లాజిక్ తెలిస్తే ఆ క్వశ్చన్స్, ప్రతి క్వశ్చన్ రీజనింగ్లో ఈజీగా మీరు చేయగలుగుతారు. స్కోర్ అనేది 20 అవుట్ ఆఫ్ 20. ఒకవేళ 20 కాబట్టి 19 మార్క్స్ అయినా, 19 క్వశ్చన్స్ అయినా కానీ మీరు చేయగలుగుతారు. ఓకేనా? మీరు చెప్పాను కదా, మీరు చేసే కామెంట్ని బట్టి, లైక్స్ని బట్టి నెక్స్ట్ వీడియోస్ వస్తాయి. నా క్లాసెస్ ఎలా ఉంటాయంటే నేను స్టెప్ బై స్టెప్ రీజనింగ్ నీట్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో మీరు అర్థం చేసుకొని ఆ విధంగా మీరు చేయగలిగితే రీజనింగ్ ఈ జీడీ కానిస్టేబుల్లో ఈజీగా మీరు ప్రతి క్వశ్చన్ చేయగలుగుతారు. ఓకేనా? ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. ప్రతి క్వశ్చను నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూసుకోండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఒక క్వశ్చన్ కంపల్సరీగా మీకు, ఒక క్వశ్చన్ కాదు, ఒక్కోసారి 2-3 క్వశ్చన్స్ కూడా మీకు జీడీలో ఇస్తారు. ఇక్కడ మనకి ఒక సిరీస్ అనేది ఇచ్చారు. ఓకేనా? ఇక్కడ ఏంటంటే మీకు ఈజీగా ఇచ్చాను, కానీ ఎగ్జామ్లో కొంచెం ఆలోచించే విధంగా ఇస్తారు. ఇదే క్వశ్చన్ని మీకు ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, మీకు ఇక్కడ 2, 4, 9, 16, 25 ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే స్క్వేర్ వాల్యూస్. ఏంటి? స్క్వేర్ వాల్యూస్. ఈ స్క్వేర్ వాల్యూస్ తర్వాత వచ్చే వాల్యూ ఏంటి? 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, నెక్స్ట్ ఏంటంటే 6 స్క్వేర్. 6 స్క్వేర్ అంటే ఏంటి? 36 కదా. ఇక్కడ 36 ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది. కానీ ఎగ్జామినర్ వాడు ఎలా ఆలోచిస్తాడంటే, ఎగ్జామినర్ ఎలా ఆలోచిస్తారంటే ఇక్కడ మీకు స్క్వేర్లు ఇచ్చి, ఇక్కడ ఏంటంటే 2, 3, 4, 5 ఇలా ఇవ్వచ్చు, నెక్స్ట్ 6 ఇలా ఇవ్వచ్చు ఆప్షన్స్. ఓకేనా? మీకు ఇక్కడ ఇలా ఇస్తే ఇక్కడేంటి, నెంబర్కి మధ్య డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ స్క్వేర్ వాల్యూస్ ఇచ్చారు, ఇక్కడ ఏంటంటే 2, 3, 4, 5 ఇలా ఇచ్చారు అని మిమ్మల్ని ఆలోచించేటట్లు, అంటే టైం వేస్ట్ చేసేటట్లు ఎగ్జామ్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే 4, 9, 16, 25 అంటే ఇవన్నీ స్క్వేర్ వాల్యూస్. నెక్స్ట్ వచ్చేది మనకి 6 స్క్వేర్ అంటే 36, ఆప్షన్ సి. ఈ క్వశ్చన్ చూడండి. బుక్ అనేది ఈజ్ కోడెడ్ యాజ్ సిపిపిఎల్. ఓకేనా? కోడింగ్, డీకోడింగ్, A to Z నెంబరింగ్ తెలిస్తే ఈ క్వశ్చన్ని మీరు ఈజీగా చేయగలుగుతారు. దానికి సంబంధించి వీడియో చేస్తాను, మన ఛానల్లో ఉంది, ఒకసారి చూసుకోండి. ఓకేనా? ఇక్కడ బి అంటే 2 అండి, బి అంటే 2, సి అంటే 3, డిఫరెన్స్ ఎంత? 1. అదేవిధంగా ఓ అంటే ఏంటి? 15, పి అంటే 16, డిఫరెన్స్ ఎంత? 1. ఓకేనా? మనకి ఓ అంటే 15, తర్వాత పి 16, డిఫరెన్స్ 1. కే అంటే 11, ఎల్ అంటే 12, డిఫరెన్స్ 1. అంటే ప్రతి దానికి డిఫరెన్స్ అనేది 1 ఉంటుంది. అలాగా పెన్నును కూడా రాయాలన్నమాట. పెన్ ఏంటి? పి అంటే 16, 16 + 1 అంటే ఎంత? 17 కదా. అంటే ఏంటి? 17 అంటే క్యూ. నెక్స్ట్ ఈ అంటే ఏంటి? 5 + 1 6 అవుతుంది, అంటే ఎఫ్. తర్వాత ఎన్ అంటే 14, 14 + 1 15, 15 అంటే ఓ. క్యూఎఫ్ఓ అంటే ఏంది? క్యూఎఫ్ఓ. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఆడ్ వన్ అవుట్ కూడా ఎగ్జామ్లో ఇస్తారు. భిన్నమైన దాన్ని గుర్తించాలి. ఓకేనా? ఆడ్ వన్ అవుట్ అంటే 4 ఆప్షన్స్ ఇస్తారు, 4గిట్లో ఒకటి అనేది డిఫరెంట్గా ఉంటుంది, దాన్ని మీరు కనుక్కోవాలి. ఇక్కడ యాపిల్,
తర్వాత పొటాటో, మ్యాంగో, బనానా, ఓకేనా. యాపిల్, బంగాళదుంప, మామిడి, అరటి. వీటిల్లో యాపిల్, మామిడి, అరటి, ఓకేనా. యాపిల్ అనేది, మ్యాంగో అనేది, బనానా అనేది వేరు, పొటాటో అనేది వెజిటేబుల్ అనమాట. కాబట్టి ఇది డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి, కోడింగ్ డీకోడింగ్ సంబంధించే ఈ క్వశ్చన్ కూడా బిఫోర్ ఒక క్వశ్చన్ చేసాం, ఇది కూడా కోడింగ్ డీకోడింగ్ సంబంధించి. ఏ ఈక్వల్ టు 1 అంట, క్యాట్ ఈక్వల్ టు 24, డాగ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది. ఇక్కడ చూడండి, ఏ ఆల్ఫాబెట్స్ అన్నిటిలో ఏ నెంబర్ అంతా 1, అదేవిధంగా సి నెంబర్ అంతా, ఏ నెంబర్ 1 కాబట్టి 1 వచ్చింది. ఇక్కడ సి అంతా 1 ప్లస్ సి అంటే 3, ఏ అంటే 1 ప్లస్ టీ అంటే 20, 3 + 1 4 + 20 24 వచ్చింది కదా. అంటే క్యాట్ ఈక్వల్ టు 24. మనకేంటంటే ఏ టు జెడ్ ఆల్ఫాబెట్స్లో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉన్నాయో వీటినన్నిటిని ప్లస్ చేస్తే ఈ వాల్యూ అనేది వస్తుంది. అలాగా డాగ్లో ఉన్నటువంటి DOGని ప్లస్ చేస్తే ఏమొస్తుంది. ఇక్కడ చూస్తే D అంటే 4 ప్లస్ 15, O అంటే G అంటే 7, మనకి 4 ఒక 15 ఎంత 19 ప్లస్ 7 అంటే ఎంత 26. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్స్ కొంచెం ఆలోచించే విధంగా ఉంటాయి. చూడండి, ఒక ఫోటోను చూపిస్తూ ఒక వ్యక్తి ఇలా అన్నాడనమాట. ఒక వ్యక్తి అంటున్నాడనమాట ఒక ఫోటోను చూపిస్తూ, నాకు సోదరులు లేదా సోదరీమణులు అంటే బ్రదర్ ఆర్ సిస్టర్ అనేవాళ్ళు లేరు అని చెప్తున్నాడు. కానీ ఆ వ్యక్తి తండ్రి నా తండ్రి కుమారుడు, ఓకేనా. ఆ వ్యక్తి తండ్రి నా తండ్రి కుమారుడు అంటే ఇక్కడ మీరు చూస్తే, మీరు క్వశ్చన్ని జాగ్రత్తగా చూస్తే, ఆ వ్యక్తి తండ్రి నా తండ్రి కుమారుడు, ఇక్కడ చూస్తే నాకు సోదరులు లేకుంటే సోదరీమణులు సిస్టర్ బ్రదర్ లేరు అంటున్నారు. ఇక్కడ నా తండ్రి కుమారుడు అంటే ఆ వ్యక్తి తండ్రికి కొడుకు యొక్క కొడుకు అంటే ఆ కొడుకు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎవరు, ఒక ఫోటోను చూపిస్తూ ఒక వ్యక్తి ఇలా అంటున్నారు కదా, ఆ వ్యక్తి చెప్తున్నారనమాట. ఆ వ్యక్తి నా తండ్రి కొడుకు యొక్క కొడుకు ఇతను, ఓకేనా. అంటే మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఆ వ్యక్తి తండ్రి నా తండ్రికి కుమారుడు. ఇక్కడ మీనింగ్ ఏంటంటే, ఇక్కడ ఎవరైతే మాట్లాడుతున్నారో ఈ వ్యక్తి కొడుకు అవుతారు. ఎవరు, ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి ఈ వ్యక్తికి కొడుకు అవుతారు. ఇక్కడ దాని మీనింగ్ అది, ఓకేనా. ఇక్కడ ఏంటి, అతని కుమారుడు. రిలేటెడ్ వర్డ్ మీద కూడా మీకు ఒక క్వశ్చన్ ఉంటుంది. మనకు చూడండి, మెడిసిన్ అనేది సిక్నెస్కి సంబంధించి, అంటే మందు, అనారోగ్యం. పుస్తకం దేనికి సంబంధించింది. పుస్తకం అని చెప్పినప్పుడు ఇక్కడ మీరు చూడండి, దీన్ని బట్టే దీని ఆన్సర్ ఉంటుంది. మందు అనేది ఏంటి, అనారోగ్యాన్ని తగ్గిస్తుంది, ఓకేనా. అనారోగ్యం తగ్గాలంటే మందు కావాలి. పుస్తకం ఎందుకు, అజ్ఞానాన్ని తొలగించడం కోసం పుస్తకం. చదువుకున్నవాడు జ్ఞానంగా ఆలోచిస్తాడు అనే మీనింగ్ ఉంది కదా, సో అలాగా అజ్ఞానాన్ని తొలగించడానికి పుస్తకం. ఇది ఆర్డర్ అనమాట, ఒక లాజికల్ ఆర్డర్ అనేది ఉంటుంది. ఇక్కడ చూస్తే టేబుల్, చెట్టు, కలప, విత్తనం, మొక్క, ఇవి ఒక ఆర్డర్లో అమర్చాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, మనకి విత్తనం ఉండాలి 4. నెక్స్ట్ ఏంటి, విత్తనం నుంచే మొక్క వస్తుంది 5. నెక్స్ట్ ఏంటి, మొక్క నుంచి చెట్టు అవుతుంది ఎంత 2. తర్వాత చెట్టు నుంచి కలప వస్తుంది 3. కలప నుంచి టేబుల్ వస్తుంది 1. 4 5 2 3 1. 4 5 2 3 1. ఆప్షన్ ఏ. ఇది స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్. ఇది ఆల్ క్యాట్స్ ఆర్ డాగ్స్, క్యాట్స్ అన్ని డాగ్స్. ఆల్ డాగ్స్ ఆర్ యానిమల్స్, డాగ్స్ అన్ని యానిమల్స్. అయితే ఇక్కడ కంక్లూజన్ చూడండి, ఆల్ క్యాట్స్ ఆర్ యానిమల్స్, ఆల్ క్యాట్స్ ఆర్ యానిమల్స్ అంటున్నాడు. క్యాట్స్ అన్ని యానిమల్స్ అంటే అది కరెక్ట్ అవుతుంది, ఎందుకంటే యానిమల్స్లోనే క్యాట్స్ ఉన్నాయి కాబట్టి. తర్వాత ఆల్ యానిమల్స్ ఆర్ క్యాట్స్, యానిమల్స్ అన్ని క్యాట్స్ అంటున్నాడు కాదు, ఎందుకంటే యానిమల్స్ అన్నీ మనకి క్యాట్స్ ఉన్నాయి, డాగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 2 రాంగ్ అనమాట. ఆప్షన్ 1 మాత్రమే కరెక్ట్. అంటే ఓన్లీ కంక్లూజన్ 1 ఈజ్ ఫాలోస్. ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ చూస్తే ప్లస్ మీన్స్ ఇంటూ, మైనస్ మీన్స్ ప్లస్, డివైడెడ్ బై, ఇంటూ మీన్స్ ప్లస్ అండ్ డివైడెడ్ బై మీన్స్ మైనస్, ఇలా ఇస్తారు. మనకి ఇక్కడ ఒక ఈక్వేషన్ అనేది ఇస్తారు, దీన్ని సాల్వ్ చేయాలి, ఓకేనా. మీరు ఇవన్నీ చూడకుండా ఇది ఈజీగా చేయొచ్చు అని చెప్పేసి 15 + 3 తర్వాత అలా చేసుకుంటూ వెళ్తే మీరు
రాంగ్ ఆన్సర్ అయిపోతుంది, అంటే మీరు తప్పు పెట్టినట్టే ఆన్సర్. ఇక్కడ మీకు ఒకటి మిస్ అయింది, అదేంటంటే 3-10కు మధ్యలో మీకు ఇంటూ ఉంటుంది. ఓకేనా, ఇంటూ ఉంటుంది. ఇంకా చేయండి సాల్వ్. 15 ప్లస్ మీన్స్ ఏంటి, ఇంటూ 3. తర్వాత ఇంటూ మీన్స్ ఏంటి, ప్లస్ 10. మైనస్ మీన్స్ ఏంటి, మైనస్ మీన్స్ డివైడెడ్ బై 5. డివైడెడ్ బై మీన్స్ ఎక్కడ ఉంది, డివైడెడ్ బై మీన్స్ మైనస్ అండ్ 5. 15 3 45 ప్లస్ 10/5 అంటే 2 మైనస్ 5. సో 45 నుంచి 5 తీసేస్తే 40 ప్లస్ 2 42, ఆప్షన్ 2. ఈ క్వశ్చన్స్ కూడా ఈజీగా చేయొచ్చు, మీకు డైరెక్షన్స్ గుర్తుండాలి. ఇక్కడ చూస్తే ఒక ప్లస్ వేసుకోండి మీరు ఎగ్జామ్లో. ఇక్కడ చూస్తే ఇది నార్త్ ఈస్ట్, తర్వాత సౌత్ వెస్ట్, ఇది గుర్తుండాలి. ఓకేనా. ఇప్పుడు చూడండి క్వశ్చన్ చూస్తే, ఒక వ్యక్తి దక్షిణం వైపు 5 కిలోమీటర్లు నడిచాడు. దక్షిణం అంటే ఏంటి, పైకి, కిందకి. దక్షిణం అంటే సౌత్ సైడ్. 5 కిలోమీటర్స్ నడిచాడు. తర్వాత కుడివైపు తిరిగాడు. కిందకు వచ్చినప్పుడు కుడివైపు మనకి ఎటు ఉంటుంది, ఇటు ఉంటుంది. కుడివైపు తిరిగి 3 కిలోమీటర్స్ వెళ్ళాడు. తర్వాత మళ్ళీ ఎడం వైపుకు తిరిగి, ఇక్కడికి వస్తే ఎడం వైపుకు తిరిగి ఎంత 5 కిలోమీటర్లు వెళ్ళాడు అనమాట. ఇక్కడికి వచ్చాడు అతను. అయితే అతను ప్రారంభ స్థానం నుంచి ఇప్పుడు ఏ దిశలో ఉన్నాడు, ప్రారంభ స్థానం నుంచి చూస్తే ఏ దిశలో ఉన్నాడు, ఇలా కిందకు చూడాలి. అప్పుడు మనకి ప్లస్లో ఇలా చూస్తే ఎక్కడికి, ఇది వెస్ట్, ఇది సౌత్. ఓకేనా, సౌత్ వెస్ట్ సైడ్ ఉన్నాడు, సౌత్ వెస్ట్. ఈ క్వశ్చన్ చూడండి, B2D E3G H4J. అయితే నెక్స్ట్ ఏం వస్తుంది, వీటిలో ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తే మీకు ఈజీ అవుతుంది. ఫస్ట్ బి, తర్వాత ఈ. బికి ఈకి డిఫరెన్స్ ఎంత, బి అంటే 2, ఈ అంటే 5, డిఫరెన్స్ అంతా 3. నెక్స్ట్ ఈకి హెచ్కి డిఫరెన్స్ కూడా 3, అలాగే హెచ్కి +3 యాడ్ చేసుకోండి, అప్పుడు 3 డిఫరెన్స్ వస్తుంది. హెచ్ అంటే 8, 8 + 3 11, 11 అంటే కే. నెక్స్ట్ 2 3 4, నెక్స్ట్ వస్తుంది 5. నెక్స్ట్ DGJ, ఇక్కడ కూడా మీరు గమనిస్తే 3 డిఫరెన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ J + 3 13, 13 అంటే M, K5M, ఆప్షన్ బి. ఈ క్వశ్చన్ చూడండి, 2 కర్ణాలు గీసినటువంటి చతురస్రంలో ఎన్ని త్రిభుజాలు ఉంటాయి. మనకు గమనిస్తే ఇది చతురస్రం, దీంట్లో ఒక కర్ణం 2 కర్ణాలు గీస్తే 1 2 3 4. ఇలా ఉన్నప్పుడు మీకు లాజిక్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 1 2 3 4 ఉన్నాయి కాబట్టి సో 4 × 2 వేసుకోవడమే. ఒకవేళ ఇంకొకటి ఉంటే అప్పుడు 1 2 3 4 5 6 అవుతాయి, 6 × 2 వేసుకోవడమే. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే మనకి 4 ఉన్నాయి కాబట్టి 4 × 2 8, ఆన్సర్ వచ్చేసరికి 8. డయాగ్రామ్ ఇండికేషన్ మీద కూడా క్వశ్చన్ ఉంటుంది. ఇక్కడ చూస్తే భారతదేశం హర్యానా ప్రపంచం మధ్య సంబంధం తెలిపేటటువంటి వెన్ చిత్రం ఏది అంటే, ఇక్కడ మీకు క్వశ్చన్ చూడండి, ప్రపంచం, ఇది ప్రపంచంలోనే కదా భారతదేశం ఉంది, భారతదేశంలోనే కదా హర్యానా ఉంది, సో ఇది ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్ కూడా ఈజీ అనమాట. జనవరి 1 2023 ఆదివారం అయితే జనవరి 1 2024 ఏ వారం అవుతుంది. మీకు ఇక్కడ 2023 అనేది లీప్ ఇయరా నార్మల్ ఇయర్ అనేది తెలియాలి. దాన్ని కనుక్కోవాలంటే సంవత్సరంలో చివరి 2 లెటర్స్ ఏవైతే ఉంటాయో ఆ నెంబర్స్ 2 వాటిని బై 4 చేస్తే అది 0 అయితే అది లీప్ ఇయర్ అవుతుంది, 0 కాకపోతే అది నాన్ లీప్ ఇయర్. ఓకేనా. ఇక్కడ 23/4 వేసుకుంటే 4 5 20, కానీ 3 వస్తుంది, 0 రాదు, కాబట్టి ఇది నాన్ లీప్ ఇయర్. అప్పుడు ఏంటంటే మనకి ఇచ్చినటువంటి ఒక డేని +1 యాడ్ చేయాలి, అంటే ఆదివారం +1 యాడ్ చేస్తే నెక్స్ట్ డే వస్తుంది, అంటే సోమవారం. ఆప్షన్ సోమవారం అనమాట. మీకు ఇది గుర్తురానట్లయితే మీకు ఇక్కడ 2023 ఇచ్చారు, సో సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. ఓకేనా. లీప్ ఇయర్ అయితే 366 రోజులు ఉంటాయి. సో 365/7 వేసుకోండి. సో 7 1 7 5, తర్వాత 1 ఉంటుంది 15 ఉంటుంది, సో 2 మిగిలేదు 1. ఓకేనా. కాబట్టి 1 ఆదివారానికి 1 యాడ్ చేస్తే సోమవారం వస్తుంది. ఇందాకలాగానే ఇది కూడా మనకి ప్లస్ మైనస్ డినోట్ చేసేటటువంటి క్వశ్చన్. ఇక్కడ చూస్తే 14, ఎన్ అంటే ఏంటి, ఎన్ మీన్స్ ఇంటూ 10, తర్వాత ఎల్ మీన్స్ ప్లస్ 42, పి మీన్స్ డివైడెడ్ బై, ఇక్కడ ఎట్లా వేసుకుంటున్నాను, బై 2. ఎం అంటే ఏంటి, -8. ఓకేనా. ఇట్లు సో 21, మనకి 14 10 అంటే 140 + 21 - 8 అనమాట.
ఓకేనా. 140 ప్లస్ 21 ఎంత 161. దాంట్లో 8 తీసేస్తే ఎంత 153. ఆప్షన్ ఏ. 40 మంది విద్యార్థులు వరుసలో రాణి ఎడమ నుంచి 15వ స్థానంలో ఉంది, కుడి నుంచి ఆమె స్థానం ఎంత. ఓకేనా. రోలో 40 మంది ఉన్నారు. ఓకేనా. ఈ క్వశ్చన్ కూడా చాలా ఈజీ. ఇది ఎలా చేయాలంటే చూడండి, దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. ఈ టైప్ క్వశ్చన్స్ వస్తే ఆ ఫార్ములాని మర్చిపోవద్దు. సో టోటల్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ మైనస్ 1. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. టోటల్ ఎంత మనకి 40 ఈజ్ ఈక్వల్ టు మనకి లెఫ్ట్ ఇచ్చారా, రాణి ఈజ్ 15 ఫ్రమ్ ది లెఫ్ట్ ఇచ్చారు కాబట్టి 15 రాసుకుంటున్నాను, ప్లస్ రైట్ ఇవ్వలేదు, రైట్ కనుక్కోవాలి కాబట్టి ఆర్ -1. 15 - 1 ఎంత 14. 14 అవతలకి వెళ్తే 40 - 14 అవుతుంది. ఓకేనా. 10 తీసేస్తే 30, 4 తీసేస్తే 10 తీసేస్తే 30, 4 తీసేస్తే 26. ఆప్షన్ బి. ఈ క్వశ్చన్ కూడా ఈజీ. మీరు లాజిక్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి మీరు లాజిక్ వెంటనే రాకపోతే వెళ్ళిపోండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇక్కడ చూడండి 7, 5, 2. 7కి 5కి డిఫరెన్స్ అంతా 2, కింద 2. 4కి 2కి డిఫరెన్స్ అంతా 2, కింద 2. అలాగే 9కి 8కి డిఫరెన్స్ అంతా 1, కాబట్టి ఇక్కడ ఆన్సర్ 1 వస్తుంది. ఆప్షన్ ఏ. ఇక్కడ చూస్తే మనకి గడియారం అనేది సమయం అంట. అలాగే థర్మామీటర్ దేనికి సంబంధించి టెంపరేచర్ చూస్తారు. ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్లో కొంచెం లాజిక్ ఉంటుంది. ఇక్కడ చూస్తే మీకు ఈ క్వశ్చన్లో 8 ఉందా, సో 8కి మనకేం చేశాడంటే వాడు +5 యాడ్ చేశాడు, ఏమవుతుంది 13 అవుతుంది. దాంట్లోంచి -3 చేశాడు, అప్పుడు 10 వస్తుంది. ఈ ప్రాసెస్ వెళ్తుంది అనమాట. 7కి +5 యాడ్ చేస్తే ఎంత 12, -3 చేస్తే 9 వస్తుంది. ఓకేనా. అలాగా 10కి +5 యాడ్ చేస్తే 15. ఓకేనా. 10కి 5 యాడ్ చేస్తే 15, -3 చేస్తే 12 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 12 రావాలి. ఆన్సర్ ఏంటి ఆప్షన్ ఏ. ఈ క్వశ్చన్ చూడండి, ఇది కూడా కోడింగ్ డీకోడింగ్ సంబంధించి ఆల్రెడీ 2 చెప్పాను. ఇది కూడా కోడింగ్ డీకోడింగ్. మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చారు రెయిన్ ఈజ్ రిటన్ యాజ్, ఇక్కడ నెంబరింగ్ ఇచ్చారు, వాటర్ అనేది రాశారు. సో దీనికి ఆన్సర్ మీరు చేయడానికి ట్రై చేయండి. కంపల్సరీగా మీరు చేసే కామెంట్లను బట్టి, మీరు వీడియోస్ కావాలా వద్దా, మీరు చేసేటటువంటి కామెంట్స్ని బట్టి, ఈ వీడియోని లైక్ చేసే విధానాన్ని బట్టి మీకు నెక్స్ట్ వీడియోస్ అనేది ఉంటాయి. ఓకేనా. ఈ విషయం దృష్టిలో ఉంచుకోండి. సో ఈ వీడియో లైక్ చేయనట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్లో జీకేకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాం.